హే హలో హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో. ఏంటి వీడియో? మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనాలు వీడియో. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలా చేసుకుంటారు బోనాలు. ఇలా అంటే ఇక్కడ అంటే బోనాలు ఇలా చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటారు. అవన్నీ కష్టపడి మా మమ్మీయే మొత్తం బొట్టులన్నీ పెట్టి సెట్ చేసి ప్రాసెస్ ఏంది మీ దగ్గర? ఇట్లా మనం బోనం రెడీ అయ్యాక బయటికి వచ్చి యాక్చువల్గా ఫస్ట్ నాకు బోనం ఎత్తింది రోహిత్, తర్వాత మా చెల్లికి ఎత్తింది మా డాడీ. ఇక్కడ బోనం ఎత్తాక అది అట్లా సాకబెట్టినట్టు పెడతారనమాట. ఇక్కడ నుండి ఇంకా మేము టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత దూరం ఉంటుందో? ఇంటి నుంచి టెంపుల్ కొంచెం దగ్గరే. ఇది పట్టుకొని అక్కడ దాకా నడుచుకుంటే ఇది టెంపుల్. ఇది టెంపుల్. ఇక్కడ ఇప్పుడు టెంపుల్కి వచ్చి యాక్చువల్గా నడిచేటప్పుడు వీడియో తీయాలి కానీ రోహిత్ వీడియో తీయలేదు. టెంపుల్కి వచ్చాక డైరెక్ట్ వీడియో వచ్చేసింది. ఇక్కడ నుండి ఇంకా నేను 5 రౌండ్స్ వేయాలి ఇప్పుడు. అసలు వేస్తా అనుకోలేదు 5 రౌండ్స్. నీకే ఓపిక లేదు, నువ్వే పేషెంట్ అంటే. ఫీవర్ కాబట్టి 5 రౌండ్స్ వేస్తున్నావు ఇప్పుడు. ఇప్పుడు 5 రౌండ్స్ వేయాలి. తర్వాత 5 రౌండ్స్ వేసాక ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి బోనం. అంటే వాళ్ళే దింపుతారు. ఇవ్వాలి అంటే వాళ్ళే దింపుతారు బోనం. దింపేసి చూడు ఆమె అవన్నీ దీపం పక్కన పెట్టేసుకొని అదంతా ఫుడ్డే. అందరు చాలామంది బోనాలు తెస్తారు కదా, వాళ్ళది ఆ ఫుడ్. ప్రసాదం. ఫుడ్ అంటే ప్రసాదం. ఓన్లీ వైట్ రైస్ కాదు, వైట్ రైస్లో పెసరపప్పు వేసి వండుతారు అది. ఇంకా అందులోంచి ఆమె కొంచెం తీసుకొని కొంచెం మళ్ళీ మనకి ఇస్తుంది. అది దేవుడికి పెట్టినట్టు. ఇప్పుడు అదంతా దేవుడికి ఫుడ్. దేవుడికి పెట్టినట్టు. అది అవ్వగానే ఇంకా టెంపుల్లో లోపల అదే ప్లేస్లో లోపల గుడి ఇది. ఇంకా టెంపుల్లోకి వచ్చి మంచిగా పూజ చేసుకోవాలి. బాగుంది కదా అమ్మవారు. మంచి ఫుల్ డెకరేషన్. మీ ఇంట్లో కూడా ఎలా చేసుకుంటారో చెప్పండి. చెప్పాలి అంటే కామెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ వీడియో చూడాలి. వీడియో చూడాలంటే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.